గుణసుందరి కథ చిత్రంలో కేవీ రెడ్డి గారి దర్శకత్వం ఎలాగో అద్భుతమైన సందేహం లేదు. దానికి తోడు పింగళి గారి మాటలు మనం ఎప్పుడూ ఎన్నిసార్లు వీళ్ళని తలుచుకోవాలి. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి నిర్మాణం, ఈ మూడు వీటి కలయిక ఒక అద్భుతం సృష్టించింది. ఇందులో ఒక చోట మాట చెప్తారు, రాజుగారికి 3 ఆడపిల్లలైతే మగ సంతానం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు మంత్రులుగా ఉన్న తీర్థులు, ఆయన పేరు తీర్థులు. దానికి ఆ రాజు చెప్పే మాట చాలా హాస్యంగా ఉంటుంది. ఏమంటాడంటే, ఒక మాట ఒక బాణం, ఇంతవరకు బాలేదు. ఒకే పత్ని వ్రతం అంటాడు. మనం మామూలుగా ఏకపత్ని వ్రతం అంటాం, కానీ ఒక మాట ఒక బాణం, ఒకటే భార్య అనొచ్చు కదా, అనట్లా ఒకే పత్ని వ్రతం అంటారు. అంటే ఉన్న పదాలే, కొత్త పదాలేం కాదు. ఏకపత్ని వ్రతం అంటే అదేమో సంస్కృతం, 2 పదాలు. ఒకే పత్ని వ్రతం అనేది తెలుగును సంస్కృతం కలిపి కొత్త సమాసం చేశారు. ఏవి కొత్త పదాలు కాదు, లేని పదాలు కాదు. పదాలని ఒక చోట కూర్చడంలోని దానికి అందం వచ్చేస్తుంది. అందుకని మాటి మాటికి రాజు చేతటి గోవిందరాజు సుబ్బారావు గారు వేశారు ఆ రాజు పాత్ర. నిమిషానికి ఎప్పుడన్నా సరే ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని వ్రతం అంటూ ఉంటారనమాట. అందుకని చాలా చిత్రంగా ఉంటుంది ఈ మాట వినడానికి.